హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులు కూడా మందగించే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప నష్టాలు అనేవి కలుగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ సంతాన ఆరోగ్య విషయంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయండి. అస్సలు నిర్లక్ష్యం చేయడానికి తగదు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. ఉద్యోగస్తులు తాము చేసే పొరపాట్ల వలన, తీసుకునే లంచాల వలన ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. సమన్వయ పాలన పాటించండి. అలాగే ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలతోనే విద్యా విషయంలో ముందుకు వెళ్ళడం విద్యార్థులకు చెప్పుకోదగ్గ సూచన. ఇక పెట్టుబడులలో నష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. స్వయంకృత అపరాధాల వల్ల నష్టాలను ఎదుర్కొంటారు, అవమానాలను ఎదుర్కొంటారు. ఇక కుటుంబ సభ్యులతో, బంధువులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అంతగా ఆదాయం లేకపోవడం వలన ఇబ్బంది పడతారు. అనుకోని ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక డీలా పడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారిపై వ్యాపారాలకు సంబంధించిన ఒత్తిడిలు తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పనిభారంతో పాటు సహచరులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యంగా వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక రాజకీయవేత్తలకు, శాస్త్రవేత్తలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. చిత్ర పరిశ్రమ వారి ఆశలు నెరవేరే అవకాశమే కనిపించడం లేదు. ఇక విద్యార్థులకు లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళలు కొంత సహనంతో ముందుకు సాగడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. మీకు ఈరోజు ఇలా సహనంతో ఉండడం వలన ఉత్తమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.